హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ గౌతమ్ వాక్స్. నేను ఇప్పుడు చికెన్ పకోడీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. సింపుల్గా ఈజీగా మనం ఒక 15 మినిట్స్లోనే కుక్ చేసుకోవచ్చండి. ఈ చికెన్ పకోడీకి మొత్తం ఈ మ్యాగ్నేట్ చేయడానికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, అలా మసాలాలన్నీ వేసి కొద్దిగా అంటే 2 స్పూన్లు పెరుగు అండ్ ఒక మిక్స్ సరిపోయిన అంటే కొద్దిగా కార్న్ఫ్లవర్, ఇంకా కొద్దిగా బియ్యం పిండి. ఎందుకంటే బియ్యం పిండి అంటే క్రిస్పీనెస్ కోసం. ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసి ఒక 2 నిమ్మకాయలు పిండేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ 15 మినిట్స్ మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చూద్దాం ఎమ్మీగా ఎలా వస్తుంది చికెన్ పకోడీ అండి. ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఇప్పుడు మనం ఇది బాగా కొద్దిగా వేడి చేయాలి. ఆయిల్ వేడి బాగా అయిపోయింది కదా, ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఇందులో వేసుకుందాం. చికెన్ పకోడీ చేయాలంటే ఓన్లీ బోన్స్ అయితేనే బాగుంటుంది. చూసారు కదా, ఇలా 1 బై 1 ఇలా వేసుకుంటూ కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ముక్కను అనేది అసలు కదపొద్దండి, ఎందుకంటే మసాలా అనేది కింద అంటకుండా బాగా వస్తుంది. తర్వాత ఈ 5 మినిట్స్ తర్వాత తిప్పితే సరే కదండి. అయిపోయిన చికెన్ పకోడీ చూసారా ఎలా చేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉందండి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. 15 మినిట్స్లో చికెన్ పకోడీ రెడీ. చూసారు కదా, అలా అయితే సర్వ్ చేసుకుంటాను. చూసారు కదా, లెగ్ పీస్ అండి. చూసారు కదండి, లాస్ట్లో ఇలా వచ్చేసింది. సింపుల్గా టేస్టీగా 15 మినిట్స్లో అయిపోయిందండి. అసలు టైం కూడా ఎక్కువ పట్టలేదు. చూసారు కదా ఈ చికెన్ పకోడీ ఎంత బాగుందో. మా వాళ్ళు అయితే ఇంకా ఒకటేస్తున్నారు. ఇంకెందుకు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి.